నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏరోస్పేస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి అవకాశవాదిగా అభివర్ణించింది. మరి కర్ణాటకలో రావాల్సినటువంటి పెట్టుబడులను లోకేష్ ఆంధ్రప్రదేశ్కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం ప్రధానంగా ఆరోపిస్తోంది. మరి దీంట్లో వాస్తవం ఎంత ఉంది, మరి ఎందుకు నారా లోకేష్ ఆ విధంగా చేయాల్సి వచ్చింది, అండ్ ముఖ్యంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమైనా ఉందా, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి మేడం. మనం చూసాం ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తేవడం కోసం లోకేష్ గారు ఏ విధంగా కృషి చేస్తున్నారు అని. అలా అని చెప్పి మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు, కానీ పక్క రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడులను ఎక్కడా కూడా ఆయన అంటే చెడగొట్టింది లేదు. కానీ ఎందుకు మరి కర్ణాటక ప్రభుత్వం ఈయన అవకాశవాది అని అంటోంది? అసలు ఏం జరిగిందంటారు? ఇప్పుడు అమ్మ పెట్టదు అడుక్కు తినని సామెత ఉంది కదా. ఈ ఏరోస్పేస్ వాళ్ళకి కర్ణాటక ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం వీళ్ళని ఆహ్వానించినట్టుంది. వీళ్ళకి భూములు ఇస్తాము, మీరు వచ్చి పెట్టండి పరిశ్రమ అని. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది, మేము భూములన్నీ కూడా అంటే ఇస్తామన్న భూములన్నీ కూడా చాలా సారవంతమైన భూములు, రైతులు ఒప్పుకోవట్లేదు ఇవ్వడానికి అని ఒక క్లాస్ పెట్టింది. అయితే దీని మీద నారా లోకేష్ ఏమన్నారంటే, ఒకవేళ మీకు ఆ గవర్నమెంట్ భూములు ఇవ్వకపోతే మీరు మా రాష్ట్రానికి రండి, మీకు మేము ఇస్తాము, మాకు లేపాక్షి సెజ్లో భూములు ఉన్నాయి అనంతపూర్ దగ్గర, మీకు నేను ఇవ్వగలను, ఎంత భూమి కావాలన్నా ఇస్తాము అని చెప్పి వీరు చెప్పడం జరిగింది. ఇందులో అవకాశవాదం ఏముందండి అంటే, కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు ఇవ్వరు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వరు. మీకు అర్థమైందా? అంటే వాళ్ళు బాగుపడకూడదు, ఎదురువాడు అసలు బాగుపడకూడదు. ఇక్కడ అది జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ కర్ణాటక ప్రభుత్వం యాక్చువల్గా ఇవ్వలేము అని చెప్తున్న భూములన్నీ కూడా రైతులు కావు అని తెలుస్తుంది. దేవనహళ్ళి దగ్గర అంటే విమానాశ్రయం ఉండే చోట దాని పక్కనే ఉన్న భూములన్నీ కూడా రాజకీయ నాయకులు. అందులో మరి సర్కారు వాళ్ళు ఏమైనా రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారేమో మనకు తెలియదు. ఆ భూములన్నీ ఇవాళ చాలా ఖరీదైనవి. మీకు అర్థమైందా? అందుకని వాళ్ళు ఇవ్వమంటున్నారు. దానికోసం వాళ్ళు కొంతమంది రైతుల్ని పురికొల్పి వాళ్ళు ధర్నా చేయించినట్టున్నారు. ఇక్కడ జరిగింది అది. అయితే దీని మీద హుబ్బుళ్ళి ధార్వాడ్ డెవలప్మెంట్ కోశాధికారి సిఎన్సి ప్రసాద్ ఏమంటున్నారంటే, పారిశ్రామిక అభివృద్ధికి భూమి అనేది ప్రాథమిక అవసరం. పెట్టుబడులు పెట్టడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి, ఇంకా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దోహదపడడానికి సిద్ధంగా ఉన్న పారిశ్రామికవేత్తలను భూమిని గుర్తించి కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వం విధి. కర్ణాటకలో నేను మొట్టమొదటిసారి ఇలాంటి ఒక పరిస్థితిని చూస్తున్నాను. అక్కడ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిపాదనలను అంటే భూమి సారవంతమైనది వంటి కారణాలు చూపుతూ పునరాలోచిస్తోంది. కొందరు రైతులు త్యాగం చేసినప్పుడు వారి సహకారం పారిశ్రామికీకరణ, రైల్వే లైన్ నిర్మాణాల ద్వారా రాష్ట్రం ఇతర రైతులకు అభివృద్ధికి దారితీస్తుంది. అదే సమయంలో ఇక్కడ ఈయన మెచ్చుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి విధానాన్ని. ఏ రకంగా మెచ్చుకున్నారో వినండి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఉన్నట్టుగా భూ సమీకరణ వంటి విధానాలు ప్రభుత్వాలకు ఉండాలి. భూ యజమాని భూమిని కోల్పోవడం కానీ అభివృద్ధి చెందిన భూమిలో వాటాను పొందుతాడు, అతను కోల్పోడు. కర్ణాటక నిర్ణయాత్మకంగా వ్యవహరించడంలో విఫలమైతే ఈ పరిశ్రమలు పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలతో సిద్ధంగా ఉన్న పొరుగు రాష్ట్రాలకు తరలిపోతాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్నారు. ఇది విని, ఈ పరిణామాలు విన్నాక నారా లోకేష్ గారు ముందు చూపుతోటి, ఆయన ఐటీ శాఖ మంత్రులు కదా, ఆయన విజన్ మీకు చెప్తున్నాను, ఆయన వెంటనే స్పందించారు. తప్పే ఉందండి? మీరు అవకాశవాదని ఎందుకంటారు? అంటే కర్ణాటక ఒకటే బాగుపడాలా? అన్ని రాష్ట్రాలు బాగుపడచ్చుగా. మీరు అవకాశం లేదన్నారు, వాళ్ళు అవకాశం ఉన్న చోటుకు వస్తారు, దానికి వీళ్ళు అవకాశం కల్పిస్తామన్నారు. ఇందులో తప్పే ఉందండి? అయితే ఇక్కడ మీరు అడగచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటండి ఇందులో సంబంధం అని. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కడుపు మండకపోతే మీకు నాకు మండుతుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెగ బాధపడిపోతున్నట్ట. ఎందుకని? ఒకటి, ఆయన ఆస్తులు కర్ణాటకలో ఉన్నాయి. ఒకవేళ ఏరోస్పేస్ కనుక వాళ్ళు ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారనుకోండి, డెఫినెట్గా లోకేష్ గారు వాళ్ళకి లేపాక్షి సెజ్లో భూములు కేటాయిస్తారు, పరిశ్రమ మొదలవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, రాయలసీమ అభివృద్ధి చెందుతుంది, యువత బాగుపడుతుంది. మరి ఎవరికి కడుపు మండుతుంది? జగన్మోహన్ రెడ్డి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఎక్కడున్నాయి? కర్ణాటకలో ఉన్నాయి. రేపొద్దున కర్ణాటక కోపం వచ్చింది అనుకుందాం ఈ విషయంలో, అప్పుడు నష్టపోయేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇన్నున్నాయన్నమాట ఇందులో లింకులు.
అంటే ఒక లోకేష్ ముందు చూపు అనేది ఇంతమంది కంటగింపు అవుతుంది. అంతే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ గారు ఆలోచించారు అని చెప్పి ఎవడో అనుకోవట్లా. కానీ లోకేష్ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అంటే తండ్రి అడుగుజాడల్లో ఆయన నడుస్తున్నారు. ఆ విజన్ అనేది అందిపుచ్చుకున్నాడు ఆయన, ఖచ్చితంగా అందిపుచ్చుకున్నాడు. లేకపోతే అక్కడ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం ఏంటి, ఇమీడియట్గా ఆయన స్పందించటం ఏంటి? గతంలో కూడా మనం ఒకటి విన్నాం కదా, స్థానికేతరులకే ఉద్యోగాలు అన్న నేపథ్యంలో మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉద్యోగ కల్పన మీకు కల్పిస్తాం, అలాగే పెట్టుబడులకు కూడా మేము ఆహ్వానిస్తాం అని చెప్పి కూడా వాళ్ళకు కూడా పర్సంటేజ్ ఇస్తాం, మేము స్థానికేతరులు మేమేం తరివేయమని చెప్పారు ఆయన. అది నేను అనేది ఏంటంటే మనం ఏదైనా కూడా ఒక విధానం అలవర్చుకోవాలండి. ఒకటి, మనం మిగతా వాళ్ళని వెళ్ళగొట్టకూడదు. రెండోది, ఫ్రెండ్లీగా ఉండాలి. ఏ ప్రభుత్వం అయినా కూడా స్నేహహస్తాన్ని అందించాలి. సో ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే ఇంకొక విషయం ఏంటంటే ప్రసాద్ గారి మాటల్లో మనకు అర్థమైంది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అమరావతి భూముల మీద పడి ఏడ్చాడో, రాజధాని 33,000 ఎకరాలు కావాలా, 500 ఎకరాలు సరిపోదా అన్నాడు కదా. ఇక్కడ ముందు చూపు ఏంటంటే ఇప్పుడు మీరు భూమిని కొనుగోలు చేస్తారండి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి భూమిని కొనుగోలు చేస్తుంది. చేశాక మీరు అక్కడ ఒక రాజధాని నిర్మిస్తారు. రాజధాని నిర్మాణం జరిగాక అక్కడ గృహాలు ఏర్పడతాయి. తద్వారా అక్కడ మళ్ళా మీకు ఇది వ్యాపారాలు మొదలవుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుంది, భూమి విలువ పెరుగుతుంది. అవునా కదా? భూమి విలువ పెరిగాక మీకు మళ్ళా భూమిని మీరు సేకరించాలంటే మీకు తక్కువకి ప్రభుత్వానికి దొరుకుతుందా? దొరకదు. ప్లస్ ఇప్పుడు ఎవరైతే రైతులు ఇచ్చారో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళు భూమిని పూర్తిగా కోల్పోరు, ఎందుకంటే దాంట్లో వాళ్ళకి వాటా ఉంటుంది. కాబట్టి 2 రకాలుగా రైతుకి అక్కడ బెనిఫిట్ అవుతుంది. ఇవన్నీ ఆలోచించే ఆయన ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కూడా అంతే కదా, మాకు ఇవ్వండి భూములను అడుగుతున్నారంటే ఊరికే అడగరు కదండి. ఇవన్నీ కూడా రేపొద్దున మళ్ళీ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తాయి. తద్వారా ఉద్యోగాలు వస్తాయి, యువతకి ఉద్యోగాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి. సో మీరు ఏ రకంగా తీసుకున్నా ఇవాళ ఒక కర్ణాటక ఒకవేళ ఏరోస్పేస్ వద్దు, మేము భూములు ఇవ్వలేము అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావచ్చు కళ్ళు మూసుకుని. ఎందుకంటే ఇవాళ వాళ్ళు భయపడాల్సిన పని లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి పిలిచి మాకెంత ఇస్తారు, మాకు ఇంత ఇస్తేనే ఇస్తాము, మాకేంటి అని అంటారు కదా. ఇవాళ ఎవడో అలా అంటల్లా. కొత్త ప్రోత్సాహకాలు రాయితీలు కూడా ఇస్తున్నారు మీకు. ఆల్మోస్ట్ అంటే విదిన్ నో టైం వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా పనులు జరిగిపోతాయి. వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది మీకు. సో దీనివల్ల ఏంటంటే వచ్చే వాళ్ళకి చాలా పని సులువైతుంది. త్వరలో వాళ్ళు పరిశ్రమలు పెట్టేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు అభివృద్ధి చెందుతారు. లోకల్గా ఉండే యువతకి కూడా మంచి జరుగుతుంది. తద్వారా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు లోకేష్ గారు ఈ మాట అడగడం జరిగిందండి. సో ప్రతిదాన్ని కూడా ఏ ప్రభుత్వం కూడా విపరీత అర్థాలతో మాట్లాడకూడదు. దానిలోంచి వేరే అంటే లేని అర్థాలు తీయడానికి ప్రయత్నించకూడదని మనం చెప్తున్నాము. ఏది ఏమైనా ఇవాళ పాపం జగన్మోహన్ రెడ్డి గారికి కంటి మీద కొనుక్కు లేకుండా చేశారు లోకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.